పవిత్రమైన భారతదేశంలో భారత రాజ్యాంగానికి పవిత్రమైన స్థానం ఉన్నది. భారత రాజ్యాంగాన్ని భారతీయులంతా అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా గౌరవిస్తారు. ఫ్రీడమ్ ఫైటర్స్, దేశభక్తులు, మేధావులు చాలా మంది గౌరవిస్తారు. కాబట్టి మనం చూస్తున్నాము, భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ చాలా మంచిది, శాంతి సౌభాగ్యంతో కూడింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపైన ఉన్నది. ఫారిన్ కంట్రీస్ లో కూడా భారత రాజ్యాంగం అంటే మంచి విలువ ఉన్నది, మంచి గౌరవం ఉన్నది. ఇది వరకు మనం చూడటం జరిగింది. ఇరాన్ అధ్యక్షుడు ఖొమేనీ గారు భారతదేశం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న ప్రజలు చాలా మంచివారు, అతిథి గౌరవం, ఆత్మీయత, అనుబంధం ఉన్న ప్రజలు, సంఘీభావం ఉంది, న్యాయం మాట్లాడే ప్రజలు, భారతదేశంలో సంఘీభావం చాలా బ్రహ్మాండంగా ఉంది, సోషల్ కోఆపరేషన్ ఉంది, మానవత్వం ఉంది కాబట్టి అని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన చేసినారు. తెలుగు భాషలో కూడా మీడియాలో వైరల్ అయింది. మిత్రులారా, వారు అన్నారు, భారతీయ ప్రజలు చాలా మంచోళ్ళు కాబట్టి, మంచి హృదయం కాబట్టి, సాంఘిక సహకారం ఇచ్చే గుణం ఉంది కాబట్టి వారికి ఎప్పుడు కూడా మనము గ్యాస్ విషయంలో గాని, డీజిల్ విషయంలో గాని, పెట్రోల్ విషయంలో గాని ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు. బ్రహ్మాండంగా భారతదేశానికి ఇవి 3 సప్లై చేస్తామని, భారతీయ ప్రజలకు ఆదుకుంటామని చెప్పినారంటే భారతదేశాన్ని వారు గౌరవిస్తున్నారు. భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ ని, దస్తూర్ హింద్, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి ప్రజలతో పాటు వారు ఆ మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఇటువంటి విషయాలు తప్పకుండా గమనించాలని కోరుకుంటూ, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని వేళల్లో సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై భారత్.